చైనా మధ్య ట్రేడ్ వార్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ మీద జరుగుతున్న యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ ని నిలిపివేసింది. టిక్ టాక్ సెమీ కండక్టర్ పరిమితులపై బీజింగ్, వాషింగ్టన్ మధ్య కీలక వాణిజ్య చర్చలు జరుగుతున్న టైంలో చైనా గూగుల్ పై దర్యాప్తును ఆపేసి ఎన్విడియా చిప్ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. చైనాలోని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ దర్యాప్తు గూగుల్ చైనాలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యంపై దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయడం సంచలనంగా మారింది. చైనాలోని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ ఏడాది ఫిబ్రవరిలో గూగుల్ పైన యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సూడో ఓపెన్ సోర్స్ బట్ ట్రూలీ మోనోపాలిస్టిక్ మోడల్తో డామినెన్స్ కలిగి ఉందని ఎస్ఏఎంఆర్ ఆరోపించింది. ఈ ఇన్వెస్టిగేషన్ చైనా మ్యానుఫ్యాక్చరర్లు ఆల్టర్నేటివ్ ఆండ్రాయిడ్ ఫోర్కులు అభివృద్ధి చేయకుండా నిరోధించడం వంటి యాంటీ మోనోపాలీ లా వయోలేషన్లపై దృష్టి సారించింది. గూగుల్ చైనాలో సెర్చ్ ఇంజిన్ 2010లో మూసివేసినప్పటికీ అడ్వర్టైజింగ్ క్లౌడ్ సర్వీసెస్ సేవలను అందిస్తోంది. సెప్టెంబర్ 18న ఎస్ఏఎంఆర్ ఈ ఇన్వెస్టిగేషన్ను ఆపేస్తోందని తెలిసింది. అయితే దీనిపై గూగుల్ కానీ ఎస్ఏఎంఆర్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. అయితే అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాడ్రిడ్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్, చైనా వైస్ ప్రీమియర్ హే లిఫెంగ్ పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. గూగుల్పై విచారణ నిలిపివేసినప్పటికీ ఎన్విడియా సెమీకండక్టర్ చిప్లపై ఆంక్షలు విధించింది. మరోవైపు ఎన్విడియా వ్యాపార ప్రాక్టీసులపై ప్రాథమిక దర్యాప్తు అనంతరం చైనా ఈ కంపెనీపై యాంటీ ట్రస్ట్ చట్ట ఉల్లంఘన ఆరోపణలు చేసింది. అంతేకాక ఈ వారం ప్రారంభంలోనే చైనా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ బైట్ డాన్స్, ఆలీబాబా వంటి ప్రముఖ టెక్ కంపెనీలకు ఎన్విడియా రూపొందించిన ఏఐ చిప్ల కొనుగోళ్లు నిలిపివేయాలని ఆదేశించింది. చైనా రెగ్యులేటరీ ఫోకస్ ఇప్పుడు గూగుల్ నుంచి ఎన్విడియాపై పడింది. సెప్టెంబర్ 15న ఎస్ఏఎంఆర్ ఎన్విడియా మీద యాంటీ మోనోపాలీ లా వయోలేషన్ కింద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మరింత ప్రోబ్ చేస్తామని ప్రకటించింది. ఎన్విడియా 2020లో మెల్లానాక్స్ టెక్నాలజీస్ను $6.9 బిలియన్ కొనుగోలు చేసినప్పుడు చైనా కండిషనల్ అప్రూవల్ ఇచ్చింది. కానీ ఆ కండిషన్స్ వయలేట్ చేసిందని ఎస్ఏఎంఆర్ ఆరోపించింది. ఈ ఇన్వెస్టిగేషన్ విచారణ యుఎస్ చైనా వాణిజ్య చర్చల సమయంలోనే వచ్చింది. అయితే దీన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ ఎన్విడియాపై పూర్ టైమింగ్ అని విమర్శించారు. అయితే దీన్ని చైనా తమ నెగోషియేషన్ టాక్టిక్గా భావిస్తోంది. గతంలో చైనాకు ఎన్విడియా సప్లై చేసే సెమీ కండక్టర్ చిప్లపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పుడు చైనా దాన్ని ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ స్పందించారు. ఒక దేశం వారి మార్కెట్లో తమను కోరుకుంటేనే సేవలు అందించగలమని, అయితే ఈ నిర్ణయం తమకు నిరాశ కలిగించిందన్నారు. కానీ చైనా, అమెరికా ప్రభుత్వాలు తమ మధ్య ఇంకా పెద్ద అజెండాలు ఉన్నాయని, తాను ఓర్పుతో ఎదురు చూస్తున్నానని హువాంగ్ అన్నారు. ఎన్విడియా ఇప్పటికే ఫైనాన్షియల్ విశ్లేషకులకు చైనా మార్కెట్ భవిష్యత్తు లెక్కల నుంచి మినహాయించాలని సూచించింది. ఫలితాలు అమెరికా, చైనా ప్రభుత్వాల చర్చలపై ఆధారపడి ఉంటాయని హువాంగ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ తన మొదటి టర్మ్లో చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ను బ్యాన్ చేశారు. అయితే దాన్ని రెండో టర్మ్లో ఎత్తివేస్తారని అంతా భావించారు. అమెరికాలో టిక్ టాక్పై బ్యాన్ను ఎత్తివేయాలని, కంట్రోల్డ్ ఓనర్షిప్ను అమెరికాకు స్విచ్ చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. మాడ్రిడ్లో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో ఇదే అంశాన్ని బెసెంట్ చైనా ప్రతినిధులకు స్పష్టం చేశారు. డెడ్లైన్ లోపు డీల్ కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇక మాడ్రిడ్లో జరుగుతున్న ఈ చర్చలు టారిఫ్ రేట్లు, ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, టిక్ టాక్ ఓనర్షిప్పై దృష్టి సారించాయి. ట్రంప్ మొదటి టర్మ్లో చైనాపై 145% టారిఫ్లు విధించారు. దీనికి చైనా 125 టారిఫ్లతో ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై భారీ సుంకాలు విధించిన తర్వాత వాటిని 30% తగ్గించారు. అలాగే టిక్ టాక్ను నిషేధిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా చైనా 10% సుంకాలు విధించి అమెరికన్ కంపెనీలపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తులు ప్రారంభించింది. చైనా గూగుల్ ప్రోబ్ ట్రాప్ చేసి ఎన్విడియాపై ఫోకస్ మార్చడం ఇప్పుడు కీలకంగా మారింది. ఎన్విడియాకు చైనా మార్కెట్లో $15 బిలియన్ సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు చైనా నిర్ణయం కారణంగా ఎన్విడియా స్టాక్ 2% తగ్గింది. ఎన్విడియా చిప్ల దిగుమతులపై ఆంక్షలు విధించి డొమెస్టిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కు అభివృద్ధి చేయాలని చైనా భావిస్తోంది.
మొత్తంగా చైనా గూగుల్ యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ను డ్రాప్ చేసి ఎన్విడియాపై ఫోకస్ మార్చడం చైనా టాక్టిక్గా నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో లా వయోలేషన్స్ అంటూ గూగుల్ మీద దర్యాప్తు ప్రారంభించి ఇప్పుడు దాన్ని నిలిపివేసి ఎన్విడియా పైకి షిఫ్ట్ చేసింది. ఇక టిక్టాక్ పైన చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శుక్రవారం చర్చలు జరిపి దీనిపై కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.